మరోవైపు ఆంధ్రజ్యోతిలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పట్లోగా పెట్టగలం, బీసీ కులగణనకు ఎంత సమయం పడుతుంది, కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయండి, కేంద్ర నిధులు ఆగకుండా త్వరగా ఎన్నికలు, పంచాయతీరాజ్ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి, జానారెడ్డి సలహాలు తీసుకోవాలని సూచన, 56 అంశాలతో చేపడితే 5.5 నెలలు, 56 అంశాలతో చేపడితే 5.5 నెలలు పడుతుందట. కులగణనపై సీఎంకు అధికారుల వివరణ, నేడు కలెక్టర్లు ఎస్పీలతో సీఎం సమావేశం, ఎజెండాలో ధరణి సహా 9 అంశాలు, వ్యవసాయ వాతావరణంపై చర్చ. మరి ఒక ప్రశ్న అడుగుతున్నా, బీసీల విషయంలో జానారెడ్డి నిర్ణయం ఏందయ్యా? మీ పటేళ్ల నిర్ణయం ఏంది? జానారెడ్డి ఇప్పుడు ఏమైనా క్యాబినెట్ మంత్రియా ఏంది ఇది? ఇంకోటి అధికారులు 56 అంశాలతో చేపడితే 5.5 నెలలు పడుతుందట. బీసీ కులగణన మీద భారీ కుట్ర జరుగుతుంది. ఒకవైపు కేంద్ర నిధులు కేంద్ర నిధులు ఆగకుండా త్వరగా ఎన్నికలు చేయాలని చెప్తుండు, అగడబట్టిస్తున్నాడు. మళ్ళీ వైపు ఏం చేస్తుండు, ఇది బీసీ కులగణన ఎంత సమయం పడుతుందని ప్రశ్న. ఇంకా ఎంత సమయం పడుతుంది? ఇంకా కులగణన 7 నెలలు పట్టిందయ్యా మీరు అధికారంలోకి వచ్చి. మరి 7 నెలలు తెల్లారే నువ్వు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే బీసీ కులగణనకు ఎందుకు పిలుపునివ్వలేదు? 7 నెలల లోపల అయిపోతుండే కదా. ఇది కుట్రపూరితమైనటువంటి ఒక కుట్ర. తెలంగాణలో మీ దొర పటేళ్ల పెద్దరికం చేయడానికి, మీ కన్సర్న్లలో ఉండేటటువంటి వారిని ప్రజాప్రతినిధులు ఎన్నుకోవడానికి మరోసారి సర్పంచులు, ఎంపీటీసులు, జెడ్పీటీసులకు, మీ అగ్రవర్ణాలకు అవకాశాలు ఇప్పించడం కోసమే ఈ భారీ కుట్ర చేస్తున్నారు. ఇవాళ ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్తూ ఎంత సమయం పడుతుందని అధికారులను అడిగే స్టేజ్లో ఉన్నామంటే ఎంత బీసీలకు ఎంత దగా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేది స్పష్టం చెప్పొచ్చు. ఎన్నిసార్లు మాట్లాడినావు, పాటిండే పాటరా పాసు పండ్ల పాట అన్నట్టు 7 నెలల నుంచి ఇదే పరిస్థితి చూస్తున్నాం. 7 నెలల నుంచి కూడా అనేక బీసీ సంఘాలు ప్రతిఘటిస్తూ వస్తున్నాయి. వెంటనే బీసీలకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో బీసీ కులగణన జరిపించాలని మాట ఇచ్చిండు. మరి ఇప్పటికీ ఎందుకు ఇంకా దాని యొక్క విధి విధానాలను రూపొందిస్తూ మొదలు పెట్టలేదని మీరు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి నెత్తి నోరు మొత్తుకుంటూ సెమినార్ల రూపంలో, సభల రూపంలో, అనేక పత్రికా ప్రకటన రూపంలో ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కదా. మరి ఎందుకు అప్పటి నుంచి నువ్వు ఇంకా చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తలేవు? ఇప్పటికి కూడా ఎంత టైం పడుతుంది అని అధికారులను అడుగుతున్నాడు. అధికారులను అడిగితే వాళ్ళు ఇచ్చేటటువంటి సమాధానాలు అట్లున్నాయి. బీసీ కుల గణనకు ఎంత సమయం పడుతుందా? ఇది ఎంత మోసకారి స్టేట్మెంటు రేవంత్ రెడ్డి నుంచి. మోసం చేయడమే. మళ్ళా 5 ఏళ్ల వరకు గ్రామాలలో మీ దొర పటేళ్ల అజమాయిషిలో పట్టు సాధించుకోవడానికే బీసీ కులగణనకు తర్వాత కేంద్ర నిధులు ఆగకుండా త్వరగా ఎన్నికలు అనే కాడికి ఈ రెండింటికి మధ్య పోటీ పెడుతున్నావు. ఇగో కేంద్ర నిధులు ఆగకుండా త్వరగా ఎన్నికలు, కేంద్ర నిధులు వస్తాయి, ఇవి ఆగకుండా తొందరగా ఎన్నికలు జరపాలి. ఈ అగడు పెట్టేస్తున్నాడు. ఈ అగడు పెట్టి, ఈ తొందరపాటు పెట్టి బీసీ కులగణన జరపక ముందే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేటటువంటి ఒక భారీ కుట్ర రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నదానికి మనకు పరస్పర విరుద్ధమైనటువంటి ఒక వాక్యాలు. దీనికి కేంద్ర నిధులు ఆకుండా త్వరగా ఎన్నికలు, బీసీ కులగణనకు ఎంత సమయం పడుతుంది, రెండింటిని కంపేర్ చేసుకుంటే రేవంత్ రెడ్డి యొక్క అగ్రకుల కుట్ర, బీసీలపై బీసీ అణచివేత మనకు స్పష్టమవుతుంది. దానికట మన జానారెడ్డి సలహాలు తీసుకోవాలంట. ఆర్ కృష్ణన్న బీసీ జాతి విముక్తి కోసం, బీసీ కులాల విముక్తి కోసం, బీసీ శ్రామిక జన కులాల విముక్తి కోసం ఎన్నో దశాబ్దాల నుంచి ఉద్యమాలు నడుపుతుండు. మరి ఆయన నిర్ణయం ఎందుకు తీసుకోరు? ఇలా బీసీ సంఘాల నేతలు నెత్తినోరు మొత్తుకుంటున్నారు. వాళ్ళందరినీ బీసీ మేధావుల ప్రొఫెసర్ మురళీ మనోహర్ సార్ లాంటి వాళ్ళ నిర్ణయాలు ఎందుకు తీసుకోరు? వాళ్ళకు అనుభవం ఉంటుంది కదా, బీసీ సమాజం ఎట్లా బాగుపడుతుంది, ఏ రకంగా చేయాలని చెప్పేసి అనేక సభా వేదికలు, కార్యక్రమాల రూపంలో దశాబ్దాల నుంచి వాళ్ళు పోరాటం చేస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వస్తున్నారు కదా బీసీ మేధావులు. వాళ్ళందరినీ కలుపుకొని ఏ రకంగా చేద్దామనే ఒక్క సమావేశం అన్న నిర్వహించినవా? జానారెడ్డిని అడుగుతాడట. జానారెడ్డి పటేల్ ఏం చేస్తాడుగా, వెనుకటి నుంచి బీసీలను తొక్కిపట్టి నామాత్రంగా బీసీలకు పోస్టులు వస్తే ఆయన నాగార్జున సాగర్ నియోజకవర్గంలో జీతగాండ్లి లాంటలు పడి తన దగ్గర పడేటటువంటి బానిసలను కొందరిని నాయకులను చేసిన చరిత్ర జానారెడ్డిది. తెలియదు ఆ చరిత్ర? ఉమ్మడి నల్లగొండ జిల్లా మాది, ఉమ్మడి నల్లగొండ జిల్లానే చూసినాం జానారెడ్డి చరిత్ర.
మళ్ళా మళ్ళా అట్లాంటి పటేల్గిరి చేసేటోళ్ళనే ఆయన సలహాలు తీసుకోవాలి. అరే బీసీ సంఘాల నేతల సలహాలు ఆర్ కృష్ణన్న లాంటి వాళ్ళ సంఘాలు, రాజారాం యాదవ్ లాంటి వాళ్ళ మన ప్రొఫెసర్ మురళీ మనోహర్ సార్ లాంటి వాళ్ళ సలహాలు వద్దా? మా బీసీల యొక్క ప్రయోజనానికి మీ జానారెడ్డి పటేల్ యొక్క సలహాలు ఎందుకు? ఇక్కడ బీసీల యొక్క అభ్యున్నతికి బీసీ మేధావుల సలహాలు, బీసీ ఉద్యమకారుల సలహాలు చాలా అవసరం రేవంత్ రెడ్డి, ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ ఆలస్యం చేయడానికి కుట్ర జరుగుతుంది. కులగణన, బీసీ కులగణన జరిగినాకనే మీరు ఎన్నికలు నిర్వహించాలని యావత్ బీసీ సమాజం గర్జిస్తుంది. కాబట్టి ఏ మేరకు ఇవాళ రేవంత్ రెడ్డి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడో, ఇవాళ మొత్తం ఒక వాచ్ డాగ్ లాగా బీసీ జర్నలిస్టులు ఎదురు చూస్తున్నారు. ప్రతి దగ్గర నీ బీసీ జర్నలిస్టులు ఒక వాచ్ డాగ్ లాగా బీసీ జర్నలిస్టులు ఇవాళ ఎదురు చూస్తున్నారు. ఏ మాత్రం తేడా జరిగినా ఇలా ప్రజల ముందు ఈ కుట్రలను పెట్టేటటువంటి, ఈ జాప్యం చేసేటటువంటి పరిస్థితులను ముందుకు తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది.